విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ఒక పండుగలా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని స్వాగత వేడుకల్లో భాగంగా విద్యార్థులతో ప్రసిద్ధ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలబడింది. ఉత్తరాంధ్ర గిరిజన సాంప్రదాయాలు, హస్తకళల ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మంత్రుల బృందం ఈ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పేరును ఈ విమానాశ్రయానికి పెట్టడం జరిగింది. మొదటి విడత కింద సుమారు 2203 ఎకరాల విస్తీర్ణంలో వేల కోట్ల రూపాయల వ్యయంతో జిఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను అత్యంత ఆధునిక హంగులతో నిర్మించారు. మొదటి దశలో ఏటా దాదాపు 6.3 మిలియన్ల ప్రయాణికులను తట్టుకునేలా దీన్ని రూపొందించారు. భవిష్యత్తులో అవసరాలకు తగ్గట్టుగా మరింత విస్తరించేలా ప్రణాళికలు ఉన్నాయి. కేవలం విమానాశ్రయమే కాకుండా అదే రోజు ప్రధాని మోదీ చేతుల మీదుగా మరికొన్ని కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. జిఎంఆర్ స్కిల్ నేషనల్ డెవలప్మెంట్ సెంటర్, ఏషియన్ హబ్ యూనివర్సిటీ, జిఎంఆర్ మాన్సాన్ ఎడ్యుసిటీ వంటి ప్రాజెక్టులను కూడా ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం చేయనున్నారు. హైదరాబాద్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఉత్తరాంధ్ర రూపురేఖలను పూర్తిగా మారుస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. విజయనగరం ప్రాంతాల్లో పారిశ్రామీకరణ, పర్యాటక, ఐటీ మరియు ఎగుమతులు విపరీతంగా పుంజుకుని స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.